హలో అండి, ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను సీతా గోల్డెన్ డైమండ్స్లో జ్యువెలరీ పర్చేస్ చేశాను కదా, చాలామంది డీటెయిల్స్ అడిగారు. అండ్ దాంతోపాటు మా కజిన్ది వెడ్డింగ్ రీసెంట్గా అయింది కదా, ఒక రీల్ పోస్ట్ చేస్తే శారీ డీటెయిల్స్ అడిగారు, జ్యువెలరీ డీటెయిల్స్ అడిగారు. ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా శారీ డీటెయిల్స్తో పాటు జ్యువెలరీ ఏం తీసుకున్నాను, ఏం వేసుకున్నాను, కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శారీ అండి, ఫస్ట్ అయితే నాకు శారీ చాలా చాలా నచ్చింది. లైలాక్ షేడ్లో వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఈ కలర్కి వెళ్ళడం అనమాట. శారీస్లో, డ్రెస్సెస్లో అయితే చాలా వెళ్ళాను. బట్ శారీ ఎలా ఉంటుంది, దట్టు ఇది సిల్వర్ జరీ వీవింగ్ ఉంది, ఎలా ఉంటుంది ఒక టెన్షన్ ఉండే. బట్ చాలా చాలా నీట్గా వచ్చింది, మస్తు ప్రెట్టిగా కనిపించిన, నాకు మస్తు నచ్చేసింది. అండ్ లైట్ వెయిట్లో ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే, నేను ఈ శారీ తీసుకోవడానికి రీజన్ బార్డర్ అండి. 2 sides సేమ్ బార్డర్ అనమాట, నాకు షార్ట్ బార్డరే వచ్చేసింది. సో దట్స్ వై నేను ఇంకా మంచి కనిపించాను దీంట్లో. అండ్ చాలా నచ్చేసింది. ఈ శారీ వచ్చేసి నేను అశ్వ సిల్క్స్ నుంచి తీసుకున్నాను. ఇది కొత్తపేటలో ఉంటుందండి. సో ఇదన్నమాట శారీ స్టోరీ. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. సేమ్ మోనోటోన్కే వెళ్ళిపోయాను, నేను కాంట్రాస్ట్కి వెళ్ళలేదు. బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే లైలాక్ షేడ్ ఉందో అదే తీసుకొని ఈ విధంగా సిల్వర్ వర్క్ చేయించాను అనమాట. ఇది వర్క్ అంతా మా చిన్నత్తయ్య చేయించారండి. తనకి బొటిక్ ఉందనమాట, శ్రీజ డిజైనర్ స్టూడియో. ఇది వచ్చేసి పీవీటీ వెనకాల ఉంటుంది. నేను చాలా డ్రెస్సెస్, మ్యాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ తన దగ్గరే కుట్టిస్తానమాట. నేను లొకేషన్ శ్రీజ డిజైనర్స్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఎంత బాగుందో. నేను ఒకసారి పిక్ కూడా పక్కన ఇన్సెంట్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇది బ్యాక్ నెక్. ఓకే, చాలా నీట్గా ఇచ్చేసింది అనమాట వర్క్. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యా. అండ్ చాలామంది అడిగారు శారీ ఎక్కడ తీసుకున్నారు, బ్లౌజ్ ఎక్కడ కుట్టించారు అని చెప్పేసి. సో ఇదన్నమాట సంగతి శారీది అండ్ బ్లౌజ్ది. అండ్ దీనికి జ్యువెలరీ అయితే అసలు అల్టిమేట్ అండి. శారీ వేసుకున్న ఇది రెడీ అయిన తర్వాత ఒకసారి మండపంకి వెళ్ళిన తర్వాత జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారని అడిగారు తెలుసా, అక్కడ మండపంలోనే. అండ్ రీల్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అడిగారు. ఈ శారీకి అయితే నేను కంప్లీట్గా, యాక్చువల్గా సిల్వర్ జరీ వివింగ్ ఉంది కదా, సో దీనికోసం నేను ఏం చేసిన అంటే మొత్తం కంప్లీట్గా డైమండ్ జ్యువెలరీతో వెళ్ళిపోవాలని చెప్పేసి డైమండ్ జ్యువెలరీనే పే చేశాను అనమాట. సో జ్యువెలరీలో ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ చూపిస్తాను అండి. నాకైతే మస్తు నచ్చినాయి అసలు. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి డైమండ్ బ్యాంగిల్స్ అనమాట. నేను మా సంచిత పెళ్లి కోసం వీటిని తీసుకున్నాను అండి. వెరీ వెరీ లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను. సో అందరూ అనుకుంటారు ఎమరాల్డ్ డైమండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎమరాల్డ్కి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి. సో ఎమరాల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్ అందరు తీసుకుంటారు, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకే నేను రూబీకి వెళ్ళిపోయాను అనమాట. ఇవి ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. సో నేను ఏంటంటే 2/6 సైజ్ తీసుకున్నాను అనమాట. సో ఫ్యూచర్లో నేను కొంచెం సన్నగా ఉన్నా లావుగా ఉన్నా నాకు పట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఓపెనబుల్ అనమాట. ఓకే, ఇది 18 క్యారెట్ గోల్డ్ ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ డైమండ్స్ అండి. నాకు విత్ సర్టిఫికేషన్తో ఇచ్చేసారనమాట ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ చాలా నీట్గా ఉంది. ఈ శారీ మీదకైతే నేను ఈ బ్యాంగిల్స్ వేర్ చేశాను అనమాట. సో నేను కంప్లీట్గా స్టేట్మెంట్ జ్యువెలరీకి వెళ్దాం అనుకున్నాను అండి. బికాస్ ఇంకా ఏమీ వద్దు, జస్ట్ స్టేట్మెంట్ జ్యువెలరీ, ఒక నెక్లెస్ ఉండాలి, ఇయర్ రింగ్స్ ఉండాలి, జస్ట్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అంతే. ఇంకా పెద్దగా హరీబరీగా రెడీ అవ్వాలనుకోలేదు. సో అందుకే నేను సింగిల్ బ్యాంగిల్స్కి వెళ్ళిపోయాను, ఇలా కడాస్కి. అండ్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ మంగటిక్ అనమాట. సో నాకు తెలుసు నేను ఊరిస్తున్నా అని, బట్ జ్యువెలరీ నెక్లెస్ చూడాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే. నెక్లెస్ చూపిస్తా. సో దిస్ ఈజ్ మై జ్యువెలరీ అండి, వెడ్డింగ్కి వేసుకుంది ఇదనమాట. ఎంత బాగుందంటే అందరి ఐస్ దీని మీదే ఉండనమాట, అంత బాగుంది. పెళ్ళిలో చాలా హైలైట్ అయింది, నాకు ఒక మంచి వైబ్ ఇచ్చిందనమాట ఈ నెక్లెస్ అయితే. యాక్చువల్గా ఇది డబల్ డెక్కర్ నెక్లెస్ అండి. సో దీన్ని 4 waysగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు ఇది నెక్లెస్, ఇది కూడా నెక్లెసే. బట్ ఏంటంటే అందరూ డబల్ డెక్కర్ అంటే చోకర్ చూస్తారు, నేనైతే నెక్లెస్కే వెళ్ళిపోయాను. బికాస్ ఒకటే స్టేట్మెంట్ పీస్ లాగా ఉండాలి, నేను ఇది ఒక 4 waysగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఈ నెక్లెస్ ఉంది కదండి, దీనికి కింద పర్ల్ డ్రాప్ ఇస్తారనమాట. కొంచెం నేను చూపిస్తాను. సో ఇక్కడ ఈ డిటాచ్ అయిన తర్వాత మీరు ఈ విధంగా చిన్న పోల్ డ్రాప్ వేసుకోవచ్చు, అదొక నెక్లెస్ అయిపోతుంది. అండ్ లేదు అనుకుంటే ఇది ఉంది కదండి ఈ కిందది, అండ్ ఇది కూడా డిటాచబుల్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ కిందది కూడా డిటాచబుల్ అనమాట. సో ఈ కింద నెక్లెస్ లాగా వేసుకోవచ్చు. ఈ పెండెంట్ని ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్ అయితే మీరు మాంగటిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ అని నేను నెక్లెస్కి వెళ్ళిపోయానండి. అండ్ ఇది కూడా కలర్స్లోనూ కొంచెం డిఫరెంటే తీసుకున్నాను. బికాజ్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది కదా. లైక్ ఒకప్పుడు అంటే ఎమరాల్డ్ రూబీనే ఉండేది, ఇప్పుడు తుర్మూలియం, సఫైర్, లైక్ రష్యన్ ఎమరాల్డ్, జాంబియన్,
అవన్నీ వస్తున్నాయి కదా. సో నేను కొంచెం దీనికి వెళ్ళిపోయాను. అండ్ దీంట్లో కూడా కలర్ స్టోన్ చేంజబుల్ వచ్చిందనమాట. నేనైతే ఇది శారీకి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి దీంతోనే ఇలానే వేసుకున్నాను. ఏం చేంజబుల్స్ అయితే చేంజ్ చేయలేదు. ఇదైతే చాలా బాగుంది. అండ్ స్టేట్మెంట్ పీస్ సో ఇలా ఉందన్నమాట. సో స్టేట్మెంట్ పీస్ మిడ్ లెంత్ వరకు వచ్చేసింది. కింద హారం అయితే బ్రైడల్కి అయితే కింద హారం బాగుంటుంది. నేను జస్ట్ స్టేట్మెంట్ పీస్ కాబట్టి ఇలా వేసుకున్నాను పెళ్ళిలో అయితే. నాకైతే ఈ నెక్లెస్ చాలా నచ్చిందండి. ఈ శారీ కోసం ఇదే స్పెషల్గా డిజైన్ చేశారేమో అన్నట్టుగా ఉందన్నమాట. అంత నచ్చేసింది. సో నేను ఈ నెక్లెస్ ప్రైస్ అయితే డిస్క్లోజ్ చేయట్లేదు, బికాస్ నేను స్కీమ్తో పర్చేస్ చేశానండి. సో స్కీమ్తో పర్చేస్ చేశాను, నాకు ప్రతి గుడ్ ప్రైస్లో అయితే వచ్చేసింది అనమాట. స్కీమ్ డీటెయిల్స్ అయితే నేను అవి ఏం చెప్పట్లేదు ఈ వీడియోలో. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగున్నాయో. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అయితే నేను ఎన్ని వెతికానో తెలుసా దీని మీదకి మ్యాచ్ అవ్వడానికి. అట్లీస్ట్ హాఫ్ డే అయిపోయిందో ఎంత అయిపోయింది, మినిట్ ఎన్ని డేస్ ఎంత టైం వెతికాం మనం ఈ ఇయర్ రింగ్స్ కోసం. మినిమం అది యాక్చువల్గా. ఎందుకంటే నార్మల్గా ఇంత పెద్ద నెక్లెస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం లైక్ చాంద్బాలి కమ్ జుమ్కాస్ ఉంటాయి కదా వాటికి వెళ్తాం కదా. బట్ నాకు అవి వద్దు, నాకు డిఫరెంట్గా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం నేను అన్నిటికీ వేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు మనకి జుమ్కా అనుకోండి కొంచెం ట్రెడిషనల్ వాటి మీదకి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా షాన్లియర్స్ వెళ్ళిపోతే ఏంటంటే అన్నింటి మీదకి సెట్ అయిపోతుంది. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, శారీ వేసుకున్నా సెట్ అయిపోతుంది, గౌన్ వేసుకున్నా, షరారా వాట్ ఎవర్ ఏది వేసుకున్నా సెట్ అయిపోతుంది అనమాట. అందుకే దీనికి వెళ్ళిపోయాను. అండ్ యాజ్ డీస్గా సేమ్ ఇదే కాంబినేషన్ కావాలని చెప్పేసి దీనికోసం వెతికాను అనమాట. లక్కీగా నాకు దొరికినాయి. అండ్ దీంట్లో కూడా చేంజబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. సేమ్ మేజర్ మ్యాచింగ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మంచి ప్రైస్లో వచ్చేసిందండి. మీకు వీటి ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే సీతా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నేనైతే ప్రైస్ చెప్పట్లేదు. సో ఇదండి నేను ఆ రోజు వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్. ఎన్ని కామెంట్స్ తెలుసా, మీరు అసలు మీ ఇయర్ రింగ్స్ గురించి చెప్పండి, మీ శారీ గురించి చెప్పండి, మీ జ్యువెలరీ గురించి చెప్పండి అని చెప్పేసి ఎంతమంది అడిగారో అందరికీ ఈ వీడియోలో నేనైతే కంప్లీట్గా డీటెయిల్ ఇచ్చేసాను. యాక్చువల్గా నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే నెక్లెస్ అండి. ఇయర్ రింగ్స్ కూడా సెకండరీ, బ్యాంగిల్స్ సెకండరీ, అవన్నీ కూడా తర్వాతే. జ్యువెలరీ, నెక్లెస్, ఇది వెనకాల మీరే ఓన్గా మీ హ్యాండ్స్ తోటి డిటాచబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి లింక్స్ అయితే ఉంటాయి. ఓకే, అందుకే ఇది చాలా చాలా నచ్చేసింది. ఇన్ని వేస్గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే గైస్, ఇంకొక క్వశ్చన్ కూడా నాకు వచ్చిందండి. మీరు కూర్చున్న చైర్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి 2-3 వీడియోస్లో చూపిస్తే అడిగారనమాట. సో దీని గురించి వీడియో నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తానమాట ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి. ఓకే, సో చూసారు కదా మా కజిన్ వెడ్డింగ్కి నేను కట్టుకున్న శారీ, జ్యువెలరీ అంతా. చాలామంది నా జ్యువెలరీ కలెక్షన్ కూడా అడుగుతున్నారు. ఫ్యూచర్లో ఆ కలెక్షన్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తా. అన్నీ ఒకసారి కాదు, కొన్ని తీసుకురావడానికి ట్రై చేస్తా అనమాట. ఆ కలెక్షన్ చూడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడు తీసుకొస్తానో తెలియదు, కానీ తీసుకురావాలని మీరైతే కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తే అంత ఫాస్ట్గా అయితే తీసుకొస్తాను. అదండి సంగతి. లైక్స్ కూడా ఎంత ఎక్కువ వస్తే అంత ఫాస్ట్గా తీసుకొస్తాను. ఓకేనా? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి signing off from Soumya Reddy Home. Bye.